కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ మంచి ఉద్యోగం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే ఖర్చుల మటుకు అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా హౌసింగ్ లోన్ కానీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటివి చేయండి. ఆ విధాలు బాగుంటాయి. అంతే తప్ప ఈ షేర్ మార్కెట్లో ఎవరు అందరూ ఇన్వెస్ట్ చేస్తారు, లాభాలు బాగున్నాయి, మనకి బాగానే ఉంటాయి అనుకుంటాం. కానీ వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అందరికీ కలిసి వస్తుంది మటుకు కాదు. కొంతమందికి షేర్ మార్కెట్ కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చెప్పదగింది. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. అష్టంలో రవి వీరికి బలంగా ఉన్నారు. ద్వితీయంలో కేతు అంత బలంగా లేదు. ధనం ఖర్చు పెట్టేటప్పుడు 10 మందితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే ఏది విషయాలున్నా సరే మీ తెలివితేటలతోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఏదైనా సరే నేను ధైర్యంగా నిలబడి మాట్లాడగలగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఒకరితో మన సంబంధం లేదు, నా పని నేను చేసుకువెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ ఆధునంలో నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అన్నిటికీ మనమే ముందుండి చూసుకోవాలి. ఎవరో ఏదో సహాయం చేస్తారని ఆలోచన లేకుండా మీకు మీరుగా ముందుకు వెళ్తారు. అది దైవానుగ్రహం వల్ల అన్ని మంచి జరుగుతుంది. సంతానానికి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మేలు జరిగిందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి మంగళవారం, శనివారం నాడు హనుమాన్ సింధూర్తో స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in